పిండం. ట్యాగ్లైన్ స్కేరియస్ట్ ఫిలిం ఎవర్. ఎక్కడ సార్ ఎక్కడెక్కడ సార్ స్కేరీ ఎక్కడుంది సార్? కొంచెం చెప్తే తెలుసుకుంటా. స్కేరీ కాదు, చూస్తే చెప్పుకోలేని చోట స్కార్స్ పడతాయన్నట్టుగా ఉంది ఇది. దీని గురించి ఒకటే చెప్పాలి, పిండం సినిమాకి ఒక దండమని. ప్యూర్లీ అవుట్డేటెడ్ థింగ్ గైస్. అయినా ఇంకా ఎన్నాళ్ళండి, ఆ ఇంటికి వెళ్ళే థింగ్ తప్ప ఇంకోటి ఉండదేమో అని అదే హారర్ అన్నట్టుగా ఒకటే రుద్దుడు అన్నట్టుగా అయిపోయింది. సరే పోనీ అందులో ఏమన్నా హారర్ ఉందా అంటే అది లేక వీళ్ళు ఏకంగా స్కేరీ వర్డ్‌కే టెండర్ ఎయటం, ఎక్కడుంది అని వెతుక్కోవటమే సరిపోయింది. దీనికి తోడు సినిమా అంతా వాటే డ్రాగ్ అనేలా ఉంది పేసింగ్. స్లో పేసింగ్ డ్రామాస్‌లో కూడా ఇంత ల్యాగ్ ఉండదు అనేలా తీశారు. ఫుల్లీ డ్రాగ్. ఒక స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ 10 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్. రిమైనింగ్ అంతా ఆర్టిఫిషియల్‌గా 'కంజూరింగ్' మూవీకి స్పూఫ్ లాగా అల్లేసి తీసినట్టుంది. అసలు ఇది ఎలా ఉంటదంటే ఇంటర్వెల్‌కే వాకౌట్ చేసేద్దాం అనుకున్నా, ఏం లేదు. లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేయటం, క్యాండిల్స్ అండ్ లాంతర్స్ పట్టుకొని అటు ఇటు తిరగటం, సూర్యుడిని రప్పించి పంపించేయటం, చంద్రుడిని రప్పించి పంపించేయటం, ఈ మధ్యలో వస్తువుల్ని మూవ్ చేయటం, ఇంట్లో అవి ఇవి వస్తువుల్ని పడేయటం, మనుషుల్ని కూడా పడేయటం. మినిమమ్ కూడా కథ స్టార్ట్ చేయకుండా ఏంటిది? అసలేంటిది అని ఇంకా వెళ్ళిపోయే మూమెంట్ ఇచ్చేసా. బట్ 'సలార్' ట్రైలర్‌ని 2 సార్లేసి కూర్చోబెట్టాడు థియేటరోడు. సరే అని సెకండ్ హాఫ్ చూస్తే మళ్ళీ అదే ఆట. ప్లేట్లు పడేయటం, క్యాండిల్స్ ఆర్పేయటం. రియల్లీ చిరాకొచ్చింది. ఇక 'కంజూరింగ్' స్పూఫేసి ఫ్లాష్ బ్యాక్ మొహాన కొట్టి ఏం జరగలేదన్నట్టు అంతా తూచ్ అని చెప్పి గెంటేశారు. 2½ అవర్స్ మూవీలో ఆ 10 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ తీసేస్తే ఇక రిమైనింగ్ 2 అవర్స్ 20 మినిట్స్ ఏం చూపించారో మరి మేకర్స్‌కే తెలియాలి. మినిమమ్ కూడా కథ కదలదు, అక్కడే ఉంటది. అసలు లేదనుకోండి మళ్ళీ సీక్వెల్ అన్నట్టు బిల్డప్ ఇవ్వడం. ఇది మీకేమైనా న్యాయంగా ఉందా అండి? ఇంకా వీఎఫ్ఎక్స్ చాలా చీప్‌గా ఉన్నాయి. నార్మల్‌గా ట్రై చేసేవి కూడా వీఎఫ్ఎక్స్‌లా చేసేశారు. క్యారెక్టర్స్ రియాక్షన్స్ అండ్ ఏం తెలియనట్టు యాక్ట్ చేద్దామనే కొన్ని సీన్స్ అయితే చాలా సిల్లీగా ఉన్నాయి. స్టార్టింగ్‌లో కార్‌ని కుక్క అన్ని సార్లు కొడుతుంటే ఆ డ్రైవర్ ఏమో టైమ్ పాస్ చేస్తాడు. పిల్లలు భయపడితే అక్కడ పడుకోకుండా ఏం జరగనట్టుగా బిహేవ్ చేసి మూవ్ అవుతారు పేరెంట్స్. ఇంక చివర్లో ఏమో ఆ మనిషి కళ్ళలో చూడొద్దు అంటారు. చూసాక కూడా బిల్లబెట్టి అయిపోయిందంటారు. బట్ ఎందుకు చూడొద్దని చెప్పారు? మరి మళ్ళీ ఇదంతా అవ్వలేదని ఎందుకు చెప్పారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆ చిన్న పాప చేసింది అందరిలో. రిమైనింగ్ అంతా యావరేజ్. సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్ డీసెంట్. బీజీఎం అయితే ఓకే. సో ఫైనల్లీ డ్రాగీ అండ్ సిల్లీ పిండం సినిమాకి ఒక దండమని. అయితే ఒకటి మాత్రం నిజం చెప్పారు, ప్రెగ్నెంట్ లేడీస్ చూడకూడదు అని. ఇదొక్కటి మాత్రం నిజం. ఫ్లాష్ బ్యాక్ దగ్గర ఉంటదది. బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ లాంటివైతే ఏమీ లేవు. దట్స్ ఇట్ గైస్. ఇది మరి సినిమా గురించి. సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.